దయతలిచి అభినందన్ గారిని మనకు వెనక్కి ఇచ్చినట్టు ఇదంతా కాదు, ఒక 3 స్టెప్ ఫార్ములా ఉంది, మీరు దాన్ని ఫాలో అవ్వండి అంటున్నారు ఆయన. ఇది నేను చెప్తున్న మాటలు కాదు, ఆయన డైరెక్ట్గా చెప్తున్నారు. మనందరి చంప మీద కొట్టినట్టయితే వాళ్ళ టూరిస్టుల్ని వాళ్ళ భార్య పిల్లల ముందు హిందువా కాదా అని చూసి చంపేస్తున్నారంటే ఖచ్చితంగా యుద్ధం జరగాల్సిందే, అది కూడా చాలా గట్టిగా జరగాల్సిందే. మనం ఎక్కడ దాకైనా లాగడానికి సిద్ధంగా ఉండాలి. పాకిస్తాన్కి ఎంత యుద్ధం కావాలో అంత యుద్ధాన్ని మనం ఇద్దాం. టిల్ ఇట్ క్రైస్ అంకుల్. రైజెస్ escalation ladder by step by step by step till Pakistan is made to cry uncle. అంటే ఏదైనా యూఎన్ లాంటి బాడీకో లేదా వేరే కంట్రీకో వెళ్ళి హెల్ప్ చేయమని అడిగే దాకా ఫస్ట్ స్టెప్ లో మీడియం ఆర్టిలరీస్ని దింపి బేసిక్ ఎక్విప్మెంట్ ఉంటుంది కదా 155mm బోఫోర్స్ ఇలాంటివి వాడాలి. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో మనకి ఏవైతే పాయింట్స్ ఉంటాయో వాళ్ళు టెంట్లు వేసుకొని మనం విసిగిద్దామని పెట్టుకున్న పాయింట్లు ఉంటాయి కదా, వాటిని మనం కొట్టాలి. Target selected Pakistani posts that are helping this infiltration. బార్డర్ దగ్గర జరిగే ఉగ్రవాదాన్ని ఫస్ట్ మనం ఆపాలి. దాని తర్వాత వాళ్ళు రిటాలియేట్ అయిన తర్వాత స్టెప్ నెంబర్ 2 డైరెక్ట్ గా కరాచీ, లాహోర్, రావల్పిండి ఏవైతే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో, నేను చెప్పను, మీరు ఒకసారి వెళ్ళి ఆయన స్పీచ్ చూడండి. ఆ హెడ్ క్వార్టర్స్ మనం దృష్టిలో పెట్టుకొని బలంగా వాటి మీదకి వెళ్ళాలి. ఇంకా ఫైనల్ గా స్టెప్ నెంబర్ 3 ఏదైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో ఈ సీజ్ ఫైర్లు ఇవన్నీ పీకేసి మనది మనం రైట్ఫుల్లీ వాట్ ఈస్ అవర్స్ మనం దాన్ని వెనక్కి తెచ్చుకోవాలి. One is an immediate abrogation of the stupid ceasefire that has lasted for 6 years. General Bajwa asked for it. ఆయన చాలా స్ట్రాంగ్ లాంగ్వేజ్ వాడతారు, ఆయన చాలా కోపంగా ఉన్నారు, అది నేను అర్థం చేసుకుంటాను. బట్ ఆయనే చెప్తున్నారు, ఇది గవర్నమెంట్స్ ఎంతవరకు ఒప్పుకుంటాయో నాకు తెలియదు, వాళ్ళ డిప్లొమసీ వాళ్ళ మైండ్లో ఉంటుంది, ఇది నాకు అనిపిస్తుంది అని చెప్పి ఆయన చెప్తున్నారు. బట్ ఇండియన్ గవర్నమెంట్ మాత్రం ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఇటు డిప్లొమాటిక్గా అటు బార్డర్ దగ్గర ఆర్మీతో చాలా బలంగా ఉంది. అధికార పక్షం నుంచి ప్రతిపక్షం వరకు అందరూ ఒప్పుకుంటున్న మాట ఒకటే. ఇటు అమిత్ షా గారి నుంచి అటు రాజ్నాథ్ సింగ్ గారి వరకు, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, డిఎంకే, ఆర్జేడీ, కాంగ్రెస్ అన్ని పార్టీస్ వచ్చాయి. అక్కడ కిరణ్ రిజిజు గారు ఒకటే మాట అన్నారు, ఆయన ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ జరిగింది, ఇది ఎవరు ఒప్పుకోకుండా దాటే పాయింట్ కాదు. ఇది మనం 100 సార్లు 99 సార్లు మనం విజిలెంట్ గా ఉన్నా, ఒక్కసారి మనం తలట తిప్పినా, ఒక్క ఇంటెల్ మనకు కరెక్ట్ గా రాకపోయినా, ఒక్క టిప్ ఆఫ్ మనం సీరియస్ గా తీసుకోకపోయినా, ఒక్క సందు చాలు, ఒక్క బొక్క చాలు ఎలక లోపల రావడానికి. అలాంటిది జరిగింది, ఆ తప్పు మాదే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది జరగకుండా ఉండాలంటే నెక్స్ట్ టైం చేయాలి, ఇంకా బెటర్ గా మనం ఎలా పర్ఫార్మ్ చేయాలి అని ఆయన వర్షన్ ఆయన చెప్పుకొని వచ్చారు. కానీ ఈ घटना एक चूक हुई है और इससे सब दुखी है और ऐसा घटना आगे नहीं होना चाहिए. इसके लिए क्या क्या प्रबंधन किया गया है इसके बारे में ऑफिशियल्स अपने ब्रीफिंग में ఇదే జేడీ బక్షి గారు ఎవరైతే కోపంతో ఊగిపోతున్నారో ఆయన కొన్ని కంప్లైంట్స్ కూడా రేస్ చేశారు. మేజర్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఇవి. ఆయన బలంగా ఒక 5 పాయింట్లు చెప్పారు. పాయింట్ నెంబర్ 1, గత 3 సంవత్సరాలుగా ఆర్మీ రిక్రూట్మెంట్ ఎందుకు ఆగిపోయింది. పాయింట్ నెంబర్ 2, 180,000 మందికి పైగా ఎందుకు తగ్గిపోయారు. For 3 years there was no recruitment. Our forces were cut down by 1,80,000. Who did it? డిఫెన్స్ బడ్జెట్ ఎందుకు రావట్లేదు, ఆ బడ్జెట్ ఎందుకు తగ్గింది, జనాలు ట్యాక్స్ కడుతున్నారు కదా, ఆ ట్యాక్స్ ఎక్కడికి వెళ్తుంది. పాయింట్ నెంబర్ 3, మీ జడ్జ్మెంట్ కరెక్ట్ గా లేదని డైరెక్ట్ గా ఆయన గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తున్నారు, బీజేపీని. మీరు రీఎవాల్యుయేట్ చేయాలి. మన చుట్టూ ఇంతమంది హాస్టైల్ నేబర్స్ ఉన్నప్పుడు, ఒక పక్క చైనా ఉంది, ఒక పక్క బంగ్లాదేశ్ ఉంది, ఒక పక్క పాకిస్తాన్ ఉంది. ఇవాళ పాకిస్తాన్ ఇష్టం వచ్చినట్టు ఇండియా మీద ఏకదమ్ మాట్లాడుతుందంటే దానికి కారణం ఎవరు? అందుకే జియో పాలిటిక్స్ అనేది చెస్ గేమ్ అనేది. చైనా మీద చాలా బలమైన టారిఫ్స్ ఉన్నాయి యూఎస్ నుంచి. యూఎస్ కనబడే నెక్స్ట్ ఇమీడియట్ ఆప్షన్ ఇస్ ఇండియా. మన అవుట్సోర్స్ చేసే ఐటీ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మన ఇండియాకి వస్తే అది మనకి చాలా పెద్ద బెనిఫిట్ అవుతుంది. బట్ ప్రపంచం ముందు ఇండియాను ఒక అన్స్టేబుల్ కంట్రీ కింద డిక్లేర్ చేసి చూపించగలిగితే అది ఇండియాకి చాలా నష్టం. సో పాకిస్తాన్కి బిస్కెట్లు వేసి మీరు ఎయిర్ స్పేస్లు షట్ చేయండి, మీరు యుద్ధానికి వెళ్ళండి, వెనకాతలు నేను నిలబడతా అని గుంట నక్కలా నిలబడి సలహాలు ఇస్తుంది. అమెరికాకి చైనాకి మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్ ఏదైతే ఉందో అది ఇండైరెక్ట్ గా దీనికి తోడ్పడుతుంది. మీరు అవి చూడకుండా హాస్టైల్ నేబర్స్ అలా పెట్టుకొని మీరు ఆర్మీని ఎలా తగ్గిస్తారు మీరు అని అడుగుతున్నారు ఆయన. ఇకపోతే పాయింట్ నెంబర్ 4, ఇదే కాదు, పెహల్గామ్ అనేది మనకి జస్ట్ ఒక బిగినింగ్ మాత్రమే. మళ్ళీ మన స్ట్రెంత్ మనం పెంచాలి, మన ఆర్మీ పవర్ ఏంటో చూపించాలి. ఇకపోతే పాయింట్ నెంబర్ 5, బడ్జెట్ ఏదైతే ఉందో జీడీపీలో దాంట్లో ఒక బలమైన చంక్ సెక్యూరిటీ మీద పడాలి, అలా పడేలా మీరు చూసుకోవాలి అని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి నాకు కింద కామెంట్స్ లో రాయండి. గవర్నమెంట్ కి మా సపోర్ట్ ఉందని ఇవాళ రాహుల్ గాంధీ గారు వచ్చి అంటున్నారు. और पूरी सपोर्ट दिया ऑपोजिशन ने सरकार को, कोई भी एक्शन పార్టీ మీటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఈయన కాకుండా సంజయ్ సింగ్ అని చెప్పి ఆయన ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఆయన ఢిల్లీలో, ఆయన కూడా ఈ ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ఈ పార్టీ ఆ పార్టీ అని ఉండకూడదు, అందరూ కలిసి ఉండాలని ఆయన చెప్తున్నారు. పాకిస్తాన్ के खिलाफ भी आप कार्रवाई करिए, ऐसा सब ने एक मत से आज सर्वदलीय बैठक में अपनी बात सरकार के सामने रखी. సుదీప్ బందోపాధ్యాయ్ అని చెప్పి ఆయన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్. ఆయన మీరు చూడండి, తృణమూల్ కాంగ్రెస్ లాంటి పార్టీ నుంచి కూడా లీడర్స్ వచ్చి పెహల్గాం చిన్న విషయం కాదు, మీతో మేము ఉన్నాం కానీ అక్కడ సెక్యూరిటీ ల్యాబ్స్ జరిగింది అంటున్నారు ఆయన. Security labs were discussed, but assured the government that all political parties will stand by the government, whatever decisions they can take for the interest of the country. In any case,
నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిన పాయింట్ ఏంటో తెలుసా మీకు? నేను విషయం మొన్నటి వీడియోలో కూడా చెప్పా. మీరు కాశ్మీర్లో ఉండే వాళ్ళందరినీ ఒక బ్రాకెట్లో వేసేయకండి. మీరు ఈ రెసిస్టెన్స్ ఫ్రంట్, లష్కరే తోయిబా లాంటి ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చి బ్రెయిన్ వాష్ చేయబడ్డ వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది నిజంగా ఇండియా మాది అని నమ్ముతారు. ఒక బలమైన సంఖ్య ఇండియా నా దేశం అని నమ్ముతారు. వాళ్ళు వి బిలీవ్ ఇన్ ఇండియా అంటున్నారు. ఎవరైతే టూరిస్టులు బయటికి వెళ్తున్నారో వాళ్ళకి సాయపడుతున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇదే కాశ్మీరీస్లో కొంతమంది మిస్ఇన్ఫార్మ్డ్గా ఉన్నారు. నేను ఒక వీడియో చూసిన జిస్ట్ అనే ఒక ఛానల్లో, అందులో ఒక ఆవిడ వెళ్ళి అందరినీ అడుగుతున్నారు ఈ పెహల్గామ్ గురించి. ఆ లోకల్గా ఎవరైతే బిజినెస్లు అవి చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ ఆవేదన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కానీ అగైన్ అక్కడ ముస్లింలు కూడా చనిపోయారు, దాన్ని ఎందుకు కవర్ చేయట్లేదు అంటున్నారు. నేను వీడియో బిగినింగ్ లోనే దీనికి క్లారిటీ ఇచ్చా. సయ్యద్ అనే వ్యక్తి, మన భారతదేశంలో ఉండే ముస్లిమ్స్ సయ్యద్ లాంటి వాళ్ళు ప్రాణాన్ని పనంగా పెట్టి వాళ్ళు చనిపోతే వాళ్ళు హీరోసే. కాకపోతే వాళ్ళు ప్రాణాన్ని పనంగా పెట్టారు. కానీ ఎవరైతే నలుగురు ఐదుగురు వచ్చి చంపుదాం అనుకున్నారు వాళ్ళు వీళ్ళు కాదు కదా. ఈ రెండు ఒకటి కాదు. అగైన్ కమింగ్ బ్యాక్ టు దిస్ జస్ట్ ఇంటర్వ్యూ, అంటాడు ఆయన, ఒక వ్యక్తి అక్కడ లోకల్, తెలిసి అంటాడో తెలియక అంటాడో తెలియదు కానీ, పాకిస్తాన్ కి దీనికి ఏం సంబంధం ఉంది? ఓ లోక్ భీక్ మాంగరే, ఓ లోక్ వాళ్ళు చేయట్లేదు, ఇది మన దేశం నుంచి వస్తుంది, అది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు, గవర్నమెంట్ పట్టుకోవాలంటాడు ఆయన. ఎలా పట్టుకుంటారు? నిజాన్ని మనం ఫేస్ చేయకపోతే ఎలా? మీరు మిస్ఇన్ఫార్మ్డ్ గా ఉన్నారు, లేదా నోటికి వచ్చింది మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఛత్తీస్గఢ్ లాంటి ప్లేసుల్లో లేదా కాశ్మీర్లో అడవుల్లో ఈ నక్సలైట్లు ఉంటారు కదా, వాళ్ళని ఏం చేయొద్దు, అనవసరంగా వాళ్ళ మీదకి వెళ్తారని చెప్పి ర్యాండమ్ గా ఈ టాపిక్ తెస్తున్నాడు. ఆవిడ యాంకర్ కరెక్ట్ సమాధానం చెప్పింది. फुर्सत है यह करने के लिए, वो ब्लेमिंग अदर्स, वी शैल ब्लेम आवरसेल्व्स। जब हम इसका तनाव करते हैं, जब नेक्स्ट के पीछे पड़े, हालांकि वो आतंकवादी नहीं है, वो नेक्स्ट है। నేను ఛత్తీస్గఢ్ నుంచి వచ్చా, నేను మీరు అంటున్నట్టు వాళ్ళు గవర్నమెంట్ ఇబ్బంది పెట్టకుండా లేరు అక్కడ, ఆ మాటను మీరు వెనక్కి తీసుకోండి అని చెప్పింది ఆవిడ. लाइट्स पीसफुली जंगलों में नहीं रहते, उनके कारण आम आदिवासी भी परेशान है। मैं उस राज्य से आती हूँ, छत्तीसगढ़ से, जिसकी आप बात कर रहे हैं, मैं उसकी सिचुएशन बेहतर जानती हूँ। ఇన్ఫాక్ట్ ఇంకో వ్యక్తి వచ్చి అంటాడు, పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో కావాలని హిందూ ముస్లిం చేశారు అక్కడ, సో దట్ మన భారతదేశంలో హిందువులకి ముస్లింలకి గొడవ జరుగుతుందని అని ఆయన చెప్తున్నాడు. కానీ वो इस चीज को हाईलाइट करना चाहता था कि ये मैं हिंदू बोल के करूंगा ताकि ये आफा मच जाए और कश्मीर बदनाम हो जाए। ये शॉर्टली उसको मैं हाईलाइट करके कहा। वो खुद ही कहता है వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి వెళ్ళి మీ మోడీకి చెప్పండి అంటున్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఇది పొలిటికల్ స్టేట్మెంట్, ఇది అందరికీ తెలుసు. కాకపోతే బలైపోయింది ఎవరు? వాళ్ళకి ఏ సమాధానం చెప్తాం మనం? వాళ్ళ కుటుంబాలకు ఏ సమాధానం చెప్తాం మనం? అది మనం ఆలోచించాలి. ఎనీవే చాలా ఎమోషనల్ అయిపోయా. ఈ ఎంటైర్ సిచ్యువేషన్